ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి పేర్ని నాని వాగ్దాటి, విమర్శనాస్త్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఆయన మాట పదును ఎప్పుడూ తగ్గలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ వంటి అగ్రనాయకులపై ఆయన చేసే హాట్ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తూనే ఉంటాయి. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తే భవిష్యత్తులో నాని మాటలు ఏ దిశగా సాగుతున్నాయో ఊహించడం ఆసక్తికరం. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు భవిష్యత్తులో మరింత ఉద్రిక్తమయ్యే అవకాశం ఉంది. కూటమి ఏర్పాటు, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వెనుక ఉన్న రాజకీయ సామర్థ్యం, సిద్ధాంతపరమైన రాజీని ఆయన ప్రధానంగా లక్ష్యంగా చేసుకోవచ్చు. చంద్రబాబు పాత పాలనను ప్రస్తుత పాలనతో పోల్చి చూసి మేనిఫెస్టో హామీల అమలులో లోపాలు ఎత్తి చూపవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు చంద్రబాబు నాయుడు మరోసారి అమ్ముకుంటున్నారు అనే కోణంలో ఆయన వ్యాఖ్యలు పదును తేలవచ్చు. ముఖ్యంగా రాజధాని అమరావతి అంశం, గత వైసీపీ ప్రభుత్వ ప్రాజెక్టుల పునర్సమీక్షణ, జగన్ ప్రభుత్వంపై పెట్టిన కేసులను నాని తన విమర్శలకు ప్రధానాంశంగా మలుచుకోవచ్చు. పొత్తు ధర్మం పేరుతో బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతుందనే ఆరోపణలను కూడా ఆయన బలం వినిపించవచ్చు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో పేర్ని నాని వ్యాఖ్యల్లో మరింత విధేయత, సమర్థత కనిపించవచ్చు. ఓటమి తర్వాత జగన్ తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో నాని ఆయనకు విశ్వసనీయ సైనికుడిగా నిలబడతారు. జగన్ పాలనలో జరిగిన సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల ఆవశ్యకతను నాని గట్టిగా సమర్థిస్తూ ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించవచ్చు. జగన్పై వ్యక్తిగత విమర్శలు, కేసుల విషయంలో కూటమి ప్రభుత్వం వివరిస్తున్న తీరును రాజకీయ కక్ష సాధింపుగా నాని అభివర్ణించవచ్చు. పేద ప్రజల పక్షాన నిలబడిన నాయకుడిని అణగదొక్కేందుకు జరుగుతున్న కుట్ర అనే భావనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చు. జగన్ భవిష్యత్తు ప్రణాళికలు, ఆయన చేపట్టే యాత్రలు లేదా కార్యక్రమాలను నాని తన మాటల ద్వారా మరింత ప్రచారం కల్పించవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీపై నాని విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే జాతీయ రాజకీయ కోణంలో పదునెక్కే అవకాశం ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, విభజన హామీలు అమలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీ పట్ల ఉన్న నమ్మక ద్రోహం భావనను నాని బలంగా వినిపించవచ్చు. చంద్రబాబు మోడీ స్నేహబంధాన్ని అవకాశవాదంగా, రాజకీయ బంధంగా విమర్శిస్తూ కూటమిలో బీజేపీ పాత్ర కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదానికి పరిమితమైందనే వాదనలను తెరపైకి తీసుకురావచ్చు. కేంద్రంలోని బీజేపీ పెద్దలను నిరంకుశ వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు కాలరాసే ధోరణి ఆయన తన వ్యాఖ్యల ద్వారా తీవ్రంగా తప్పుపట్టే అవకాశం ఉంది. మొత్తంగా పేర్ని నాని రాబోయే రోజుల్లో చేసే వ్యాఖ్యలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా వైసీపీకి పోరాట స్ఫూర్తిని నింపే దిశగా పార్టీ కార్యకర్తలను, అభిమానులను చైతన్యపరిచే లక్ష్యంగా ఉండవచ్చు. ఆయన మాటల్లో ఉంటే వ్యంగ్యం, దూకుడుతనం, రాజకీయ పరిజ్ఞానం ప్రస్తుత రాజకీయ అనిశ్చితలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలీయమైన వాయిస్గా పనిచేయడం ఖాయం. రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆయన విమర్శలకు కూటమి పక్షాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను, అసంతృప్తులను మరింత పెంచేలా ఉండవచ్చు. రాష్ట్రంలో రాజకీయ ఉష్ణోగ్రతను పెంచే విషయంలో పేర్ని నాని వ్యాఖ్యలు ఇప్పుడు ముందుంటాయని చెప్పడంలో సందేహం లేదు.